ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ చాలా హాట్గా వాదనలు జరిగినాయి. అయితే ఇందులో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తోటి చివాట్లు తిన్నారు. గతంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్కు సంబంధించి ఆయన కామెంట్ చేసి మోడీ దగ్గర కాళ్ళ దగ్గర వంగి బెయిల్ తెచ్చుకున్నారు అదే అని చెప్పి అప్పట్లో మాట్లాడి సుప్రీంకోర్టుకు క్షమాపణలు కూడా చెప్పారు గతంలో. ఇప్పుడు మరొకసారి అదే సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టుతో చివాట్లు తిని దేశంలోనే 2 సార్లు సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్న ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డులోకి ఎక్కిర్రు. ఇవాళ ఏదైతే మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఏదైతే ఈయన మాట్లాడిర్రో ఈయన కామెంట్ చేసిర్రో వాటికి సంబంధించి బై ఎలక్షన్ రాదు, ఉప ఎన్నిక రాదు, అసలే రాదు, ఎవరు భయపడొద్దు, బయట ఎవరో ఏదో మాట్లాడితే అది పట్టించుకోవద్దు అని చెప్పేసి నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈ మాటలని వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టుకు వినిపించారు, సుప్రీంకోర్టుకు చెప్పారు. సో దానివల్ల సుప్రీంకోర్టు వాళ్ళ మీద సీరియస్ అయింది. ఎట్లా అట్లా మాట్లాడతారు, ఒక నిండు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇంకా ఎమ్మెల్యే అనే చెప్పారు, ముఖ్యమంత్రి అని చెప్పలేదు. అట్లా చెప్తా ఉంటే ఎట్లా మీరు వాటిని యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా ఆ కామెంట్స్ని అది చేస్తారని చెప్పేసి కోర్టు సీరియస్ అయింది. ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉంటే స్పీకర్ స్పందించలేదు, స్పీకర్ మాట్లాడకుండా ఎట్లా ఉన్నారు అని చెప్పేసి కూడా కోర్టు కామెంట్ చేసింది. అంటే అసెంబ్లీలో అంటే ఇదంతా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఎమ్మెల్యే అనర్హతకు సంబంధించి, కానీ అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఏందని చెప్పి కోర్టు సీరియస్ అయింది. మేము కంటెంప్ట్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, అంటే కోర్టు ధిక్కరణ చర్యలు కూడా మేము తీసుకోగలం, మా చర్యలు కాస్త స్లోగా ఉంటాయి కావచ్చు కానీ చాలా సివియర్గా మేము చర్యలు తీసుకుంటాము, మేమేదో మాకు శక్తి లేదు, పవర్ లేకుండా మేము ఉన్నామని చెప్పి ఎప్పుడు కూడా భావించవద్దు, మాకు చాలా పవర్స్ ఉన్నాయి, మాకు చాలా బాధ్యతలు కూడా ఉన్నాయని చెప్పి కోర్టు రేవంత్ రెడ్డి కామెంట్స్కు సంబంధించి కోర్టు చాలా సీరియస్ అయింది. సో ఆయన చేసిన కామెంట్స్ మళ్ళొకసారి ఆయనకు చివాట్లు పడిపించినాయి. సో ఇక ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కూడా ఇవాళ ఏదైతే ఉదయం నుంచి వాదనలు జరుగుతూ ఉన్నాయో ఆ వాదనల్లో మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్నటువంటి ముకుల్ రోహత్గీకి జస్టిస్ గవాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కౌంటర్లు ఇస్తానే ఉన్నారు. ప్రతి వాదనకి ఆయన కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే మేజర్గా రోహత్గి వాదించింది ఏంటి అంటే అసలు సుప్రీంకోర్టుకి ఇందులో జోక్యం చేసుకునే అధికారం లేదు, ఈ కేసులో సుప్రీంకోర్టు అసలు ఎంటర్ కావద్దు, ఎందుకంటే సుప్రీంకోర్టు అధికారాలు పరిమితంగా ఉన్నాయి, హైకోర్టులో పెండింగ్లో ఉన్న అంశంలో సుప్రీంకోర్టు వేలు పెట్టొద్దు, కేవలం హైకోర్టు ఒక డెసిషన్ తీసుకొని ఉండి ఒక జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఇచ్చి ఉంటే దాని మీద అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు స్పందించాలి, కానీ మామూలుగా అక్కడ పెండింగ్లో ఉన్న అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ముందు నుంచి కూడా రోహత్గి వాదించుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి చాలా జడ్జిమెంట్లకు సంబంధించినటువంటి రెఫరెన్సులు చెప్పుకుంటూ వచ్చారు. సో వాటికి కూడా ఎక్కడ మీరు చెప్తున్నటువంటి రెఫరెన్స్లో ఇట్లాంటి అంశం ఉంది అని చెప్పి కూడా మళ్ళీ జస్టిస్ గవాయి పదే ఆయనను క్వశ్చన్ చేశారు. ఎక్కడ కూడా సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకోవద్దని వీళ్ళు చెప్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు అనర్హతకు అర్హులు కాదు, అనర్హత వేయాలి వద్దు అనే అంశం మీద మాత్రం రోహత్గి ఎక్కడ కూడా అంశాలను ప్రస్తావించకుండా కేవలం అసలు సుప్రీంకోర్టు ఇష్యూను టేకపే చేయొద్దు అని చెప్పి ఆయన స్టార్టింగ్ నుంచి కూడా వాదనలు వినిపించుకుంటూ వచ్చాడు. సో దీని మీద కోర్టు పదే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్లా నువ్వు అట్లా చెప్తావు, నువ్వు ఇది కోర్టును చాలా సీరియస్ కామెంట్ చేస్తూ ఉన్నావు కోర్టు మీద, కాబట్టి వీటిని మేము రికార్డులోకి తీసుకోవాల్సి ఉంటుంది, వీటిని మేము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, నువ్వు వాటిని ఒప్పుకుంటున్నావా లేదా అని కూడా మళ్ళీ అడిగి మరి వాటిని ఆ కామెంట్స్ మీద మరొకసారి క్లారిటీ తీసుకుంటూ పెట్టారు. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ ఒక టైం ఫ్రేమ్లో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మాత్రమే హైకోర్టు చెప్పింది, ఆ టైం ఫ్రేమ్ ఏమందనేది చెప్పలేదు. సో ఇదే అవకాశంగా స్పీకర్ కూడా ఏం చేసిర్రు, 4 ఏళ్ళ ఇంకా 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ టైం ఉన్నది. సో ఆ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎందుకంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఎట్లాంటి టైం ఫ్రేమ్ పెట్టలేదు, ఏడాదియా 4 నెలల 6 నెలల ఎట్లాంటి టైం ఫ్రేమ్ పెట్టలేదు, నిర్ణీత గడువు అని మాత్రమే చెప్పింది. సో నిర్ణీత గడువు అంటే వీళ్ళ పదవి కాలం ముగిసే వరకు కూడా నిర్ణీత గడువే అవుతుంది. సో అందులో మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, 4 ఏళ్ల వరకు కూడా మిగిలిన కాలపరిమితి ఏదైతే ఉందో 4 ఏళ్ల వరకు కూడా స్పీకర్ చర్యలు తీసుకోకపోతే, స్పీకర్ దీని మీద స్పందించకుండా అట్లాగే పెడితే మేము ఇట్లనే చేతులు ముడుచుకొని కూర్చోవాలనా, ఇదే మాట వాడిరు జస్టిస్ గవాయ్. మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా, స్పీకరు రాజ్యాంగాన్ని పరిహాసం చేసుకుంటా
చర్యలు తీసుకోకుండా ఈ ఏదైతే టైం ఫ్రేమ్ అని చెప్పారో ఆ టైం ఫ్రేమ్ ఏది ఫిక్స్ చేయకుండా ఇట్లాగే చేస్తూ ఉంటే మేము దాన్ని చూస్తూ ఉండాలా అని చెప్పేసి ఆయన అడిగారు. జస్టిస్ గవాయ్ అన్నారు, మాకు కేవలం అధికారాలే కాదు, సుప్రీంకోర్టుకి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. దానికి ఆ విషయంలో మీరు ఏ సెక్షన్లో ఏవి చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. ఆ బాధ్యత ప్రకారం మేము వ్యవహరిస్తాం తప్పితే మీరు ఇట్లాంటి టాక్టిక్స్ ప్లే చేయొద్దు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి మీకు 11 నెలల సమయం పట్టింది అంటే మీ వ్యవహారం ఏందో అర్థమవుతుంది అని చెప్పి కూడా జస్టిస్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు నుంచి మేము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు నుంచి మేము నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంలో, స్పీకర్కు నోటీసులు ఇవ్వడంలో ఆలస్యం చేసిరంటే మీ వైఖరి ఏంటో స్పష్టమవుతుందని కూడా ఆయన సీరియస్ అయ్యారు. అట్లాగే పదే పదే స్పీకర్ అంశం చుట్టూ వాళ్ళ కంప్లీట్గా వాదనలంతా కూడా స్పీకర్ మీదనే జరిగినాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద స్పీకర్ ఎందుకు స్పందిస్తలేరు, స్పీకర్ ఎందుకు డిలే చేస్తారు అంటే మన ముకుల్ రోహత్గి ఏం చెప్తారంటే ప్రతిసారి మీరు స్పీకర్ని ఆదేశించలేరు, మీరు కావాలనుకుంటే రిక్వెస్ట్ చేయొచ్చు, ఆయనను బతిమలాడాలి, కానీ మీరు స్పీకర్ మీద ఆర్డర్ వేయొద్దు అని చెప్పి మరొకసారి ఇంకొక వాదన సందర్భంగా మళ్ళీ ముకుల్ రోహత్గి అంటారు. అంటే మేము ఎంతవరకు రిక్వెస్ట్ చేయాలో అంతవరకు చేస్తాము, కానీ 4 ఏళ్ల వరకు కూడా ఇదే టైం ఫ్రేమ్ అనుకొని 4 ఏళ్ల వరకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా, నిర్ణయం ప్రకటించకుండా, అట్లాగే 4 ఏళ్ల వరకు కూడా దీన్ని కాలయాపన చేసుకుంటూ ఉంటే మేము ఇట్లనే ఖాళీగా ఉండలేము కదా. ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం ఆడుతూ ఉంటే మేము దాన్ని చూసుకుంటూ ఇట్లా కూర్చోలేము, ఇదే మాట అన్నారు ఆయన కూడా. ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తూ ఉంటే మేము దాన్ని చూస్తూ ఊరుకోలేము, దాన్ని కాపాడాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామని చెప్పి కూడా రోహత్గి మీద సీరియస్ అయ్యారు. ఇంకొకటి ఏం చెప్తారంటే రోహత్గి ఇష్యూ ఆల్రెడీ అక్కడ ఉన్నది, పెండింగ్లో ఉన్నది, అక్కడ వాళ్ళు నిర్ణీత గడువు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పిర్రు స్పీకర్కి. సో స్పీకర్ ఆ గడువులో ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అందులో ప్రొసీడ్ కావద్దు అని చెప్పి ఇంకొక వాదన తీసుకొచ్చిర్రు రోహత్గి. కానీ అప్పుడు మళ్ళీ కోర్టు ఏం చేసింది అంటే, మీరు హైకోర్టులో ఈ అంశం ఉన్నది కాబట్టి మీరు ఇందులో ప్రొసీడ్ కావద్దు అని చెప్పి అంటున్నారు కరెక్టే, మరి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న చాలా కేసుల్లో మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు, బయట ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ ఎట్లా చేస్తూ ఉన్నారు అని కూడా మరొకసారి కోర్టు సీరియస్ అయింది. సో ఇట్లా మీరు ఇట్లా ప్రతి దాంట్లో ఎంతసేపు స్పీకర్ దాంట్లో జోక్యం చేసుకోవద్దు, వాటిలో జోక్యం చేసుకోవద్దు అని మీరు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకున్నది, మేము నిర్ణయం తీసుకుంటాము, మేము చేస్తామని చెప్పారు. ఫైనల్గా కూడా చివర వాదనలు కంక్లూజన్కి వచ్చినప్పుడు కూడా అడిగిర్రు వీళ్ళని, మీరు ఎన్ని రోజుల లోపల ఈ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పటి లోపల అడిగిర్రు. ఆయనలో అడిగిరు, వాట్ వుడ్ బి ఏ రీజనబుల్ పీరియడ్ అకార్డింగ్ టు యూ అని ముకుల్ రోహత్గిని అడిగారు. రోహత్గిని అడిగితే రోహత్గి ఏం చేసిండు, ఇందులో ఇంకొక జడ్జిమెంట్ ఉంది, ఆ జడ్జిమెంట్ సంబంధించి సుభాష్ దేశాయ్ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఉంది, అది ఇది అని చెప్పి మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. అప్పుడు మళ్ళీ జస్టిస్ గవాయ్ సీరియస్ అయ్యారు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే సపడే కూకోండి, మీరు చెప్పకండి, అది ఏం చేయాలో ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు, అది మాకు వదిలేయండి, మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రోహత్గి మీద మళ్ళొకసారి సీరియస్ అయ్యారు. సో ఇట్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రోహత్గికి వాయించుడు నడుస్తూనే ఉన్నది. జస్టిస్ గవాయ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వీళ్ళు ఏదైతే వాదన ఆయన స్టార్టింగ్ రావడమే అసలు సుప్రీంకోర్టుకు ఇందులో జోక్యం చేసుకునే అవకాశం లేదు, అధికారం లేదు అని ఏదైతే వాదనలు మొదలుపెట్టిండో రోహత్గి, అక్కడ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అటు జస్టిస్ గవాయ్ కావచ్చు, జస్టిస్ మనీష్ కావచ్చు, ఇద్దరు కూడా వీళ్ళ ముకుల్ రోహత్గి మీద సీరియస్ అవుతానే ఉన్నారు. ప్రతి దానికి కూడా ఎందుకు మేము జోక్యం చేసుకోవద్దు, రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కు ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాగే ఏదైతే ఆర్టికల్ 10th షెడ్యూల్ ఉందో 10th షెడ్యూల్లో ఉన్నట్టుగా ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. దాన్ని మీరు మోకరీ చేసి దాన్ని ఏదో దుర్వినియోగం చేసి ఇంకేదో చేద్దామనుకుంటే ఇది కాని పని అని కూడా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పారు.
సో స్టిల్ వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో చూడాలి. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపించినప్పుడు కూడా స్పీకర్ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కోర్టు సీరియస్ అయింది. సో ఈ గ్యాప్లో కూడా మళ్ళీ ఈ వారం రోజుల గ్యాప్లో అసెంబ్లీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సుప్రీంకోర్టు తీరు మీద అసెంబ్లీలో కామెంట్ చేశారు. నాకు ఇందులో ప్రొటెక్షన్ ఉంటుంది, అసెంబ్లీలో నేను మాట్లాడవచ్చు, నాకు అధికారం ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కూడా నేను కామెంట్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆయన ఆ మాట కూడా అని మరీ చెప్పారు. బై ఎలక్షన్ రాదు, ఏం రాదు, ఎమ్మెల్యేలు ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పి కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి ఇవాళ జస్టిస్ దాని మీద కూడా జస్టిస్ గవాయ్ సీరియస్ అయ్యారు. ఇట్లాంటి కామెంట్స్ ఎట్లా చేస్తారు, ఆ కామెంట్ చేస్తూ ఉంటే స్పీకర్ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఆయన చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యేల అనర్హత మీద, అట్లాంటి వ్యక్తి ఎందుకు సైలెంట్గా ఉన్నారని కూడా అటు ఆయన మీద సీరియస్ అయింది, ఇటు ఎమ్మెల్యేల తరఫున వాదించిన లాయర్ మీద కూడా సీరియస్ అయింది. సో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.